నమస్కారం అందరికీ. ఫిబ్రవరి 28వ తారీఖున ఆకాశంలో ఒక అద్భుతమైన దృశ్యం కనిపించబోతుందండి. దాని గురించి ఈ వీడియోలో మనం సంక్షిప్తంగా తెలుసుకుందాం. అయితే గ్రహాలు ఒకే సరళరేఖలో ఉన్నట్టుగా కనిపించే ఈ యొక్క దృశ్యాన్ని ప్లానెటరీ అలైన్మెంట్ అని అంటారండి. ఇది ఒక నిజంగా కూడా అరుదైన సంఘటన అండి. దీనిని ఎలా చూడాలి, చూడడం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేది కూడా ఈ యొక్క వీడియోలో చివరి వరకు చూడండి. షేర్ చేసుకుంటాను నేను మీతో. అయితే వాట్ ఈజ్ ప్లానెటరీ అలైన్మెంట్? ప్లానెటరీ అలైన్మెంట్ అంటే ఏమిటి? ఇది ఏ సమయాల్లో కనిపిస్తుంది, ఎలా చూడాలి? అయితే మనకు సౌర కుటుంబం తెలుసు కదండి. సౌర కుటుంబంలోని ప్రతి గ్రహము సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది కదండి. వాటి యొక్క కక్షలోనే తిరుగుతూ ఉంటుంది. కానీ కొన్ని ప్రత్యేకమైన క్షణాలలో ఇది భూమి నుంచి చూసినప్పుడు కొన్ని గ్రహాలు ఒకే వైపు దగ్గరగా ఒకే లైన్లో ఉన్నట్లుగా కనిపిస్తాయి. ఇలా ఒకే లైన్లోకి గ్రహాలు ఉన్నట్లుగా కనిపించే ఈ యొక్క విధానాన్ని ప్లానెటరీ అలైన్మెంట్ అని అంటారండి. ఇది నిజానికి ఒక చాలా అద్భుతమైన సంఘటన అండి. నిజానికి ఇవి అంతరిక్షంలో ఒకే గీతలో ప్రయాణం చేయవండి. వాటి కక్షలోనే అవి తిరుగుతూ ఉంటాయి. కానీ భూమి దృష్టికోణంలో మాత్రం ఇవి ఒకే లైన్లో ఉన్నట్లుగా మనకు కనిపిస్తాయి. అయితే ఈ యొక్క అద్భుతమైన దృశ్యాన్ని ఎలా చూడాలి? ఈసారి ఈ యొక్క ప్లానెటరీ అలైన్మెంట్లో ఏ గ్రహాలు ఏ విధంగా మనకు కనిపించబోతున్నాయి అంటే, ఈసారి మనకు కనిపించే గ్రహాలలో బుధుడు, శుక్రుడు, కుజుడు, గురుడు, శని. బుధుడు, శుక్రుడు, కుజుడు, గురుడు, శని. ఈ యొక్క 5 గ్రహాలు కూడా మనకు ప్లానెటరీ అలైన్మెంట్లో ఒకే లైన్లో ఉన్నట్లుగా ఆకాశంలో 28వ తారీఖు ఫిబ్రవరిన కనిపించబోతున్నాయండి. అయితే ఇవి కొన్ని ప్రాంతాలను బట్టి కూడా ఇవి కూడా కొంచెం చేంజ్ అవ్వచ్చు. వేరే గ్రహాలు కూడా కనిపించవచ్చు. అయితే ఇప్పుడు ఎలా చూడాలి అనే విషయానికి వస్తే, తేదీ ఫిబ్రవరి 28వ తారీఖు అండి. మనకు సమయం వచ్చేసి సూర్యాస్తమయం తర్వాత 30 నుంచి 60 నిమిషముల వరకు, అంటే 30 to 60 minutes వరకు కూడా ఈ యొక్క అద్భుతమైన దృశ్యం అనేది ఆకాశంలో మనకు కనిపిస్తుందండి. అది కూడా పడమర వైపు ఆకాశంలో దీనిని మనము స్పష్టంగా చూడవచ్చు. అయితే ఇది సిటీలో కంటే, అంటే సిటీలో లైట్స్ అవి ఉంటాయి కదండి, వేరే లైట్స్తో అంత కాంతివంతంగా ఉంటుంది కదా. అయితే సిటీలో కంటే కూడాను సిటీ బయట అవుట్స్కట్స్లో విశాలమైన ప్రదేశంలో నిర్మలంగా ఉండే ఆకాశంలో ఈ యొక్క ప్లానెటరీ అలైన్మెంట్ అనేది స్పష్టంగా కనిపిస్తుందండి. అయితే కొన్ని గ్రహాలు మనం కంటితోనే నేరుగా చూడొచ్చు. అంటే మనం మామూలుగా చూసినా కూడా ఆ యొక్క గ్రహాలు అనేటివి లైన్లో ఉన్నది మనకు క్లియర్గా తెలుస్తుంది కొన్ని. అయితే అన్నీ కూడాను స్పష్టంగా చూడాలంటే బైనాక్యులర్ ద్వారా చూడొచ్చండి. శాస్త్రీయంగా ఇది ఒక ఖగోళమైన సంఘటన మాత్రమే. భూమిపైన ఎలాంటి ప్రమాదం అనేది దీని వలన సంభవించదండి. అయితే జ్యోతిష్యపరంగా కొందరు జ్యోతిష్యులు ఏం చెప్తున్నారంటే, గ్రహాల యొక్క సమన్వయం, దీనిని ఒక శుభ సూచకంగా గ్రహాల యొక్క సమన్వయంగా భావించి మనము మన జీవితంలో జరిగే కష్టాలు నష్టాల వల్ల పొందలేని శాంతి, మనకు చాలా కష్టాలు నష్టాల వల్ల అశాంతికి గురయ్యి కోపము క్రోధంతో ఉంటాం కదండి, అదంతా కూడా తొలగిపోయి శాంతిని నెలకొల్చే విధంగా ఈ యొక్క గ్రహాల కూటమి ఉంటుందని, ఇది శుభ సూచకంగా మనం జ్యోతిష్యపరంగా నమ్ముతారండి. అయితే దీనికి ఏ యొక్క శాస్త్రీయ ఆధారం కూడా లేదండి. ఇది కేవలం విశ్వాసమైన ప్రకృతి దృశ్యం మాత్రమే. ఈ దృశ్యాన్ని ఫిబ్రవరి 28వ తారీఖున సాయంత్రము
సూర్యాస్తమయం తర్వాత 30 నిమిషముల నుండి 60 నిమిషముల వరకు 30 to 60 మినిట్స్ వరకు కూడా ఈ యొక్క గ్రహాల కూటమి అంటే ప్లానెటరీ అలైన్మెంట్ ఒకే లైన్లో కొన్ని గ్రహాలు నిలబడి కనిపించడాన్ని ప్లానెటరీ అలైన్మెంట్ అంటారు. దీన్ని మనము చూడొచ్చు. ఒకేసారి ఆకాశాన్ని అందరూ చూడండి. మన సూర్య కుటుంబం ఎలా పనిచేస్తుందో అంటే పిల్లలు చాలామంది సూర్య కుటుంబం అంటే ఏమిటి ఇలా అడుగుతుంటారు. మనం కూడా ఎప్పుడు చూడలేదు ఇది ఒక అరుదైన సంఘటన అన్నమాట. సూర్య కుటుంబం ఎలా పనిచేస్తుందో ప్రత్యక్షంగా చూడగలిగే ఒక అరుదైన అవకాశం అండి ఇది. దీనిని ఎవరు కూడా మిస్ చేసుకోకండి. ప్రకృతిని ప్రేమించే వారికి నిర్మలమైన ఆకాశము రోజుకొక కథ చెప్తుందంటండి. అదేవిధంగా ఈ కథని మనమందరం కూడా విందాము, చూద్దాము, చూసి ధన్యులవుదాము. అయితే దీన్ని మనమందరం కూడా ఫిబ్రవరి 28వ తారీఖున సూర్యాస్తమయం తర్వాత 30 నుంచి 60 నిమిషాలు 30 to 60 మినిట్స్ లోపల మనందరం కూడా ఆకాశం వైపు పడమర వైపుగా చూస్తే మనకు ఈ యొక్క సౌర కుటుంబం అనేది కనిపిస్తుందండి. గ్రహాల యొక్క కూటమి ఒకే లైన్లో కొన్ని గ్రహాలు. సౌర కుటుంబం అంటే ఏమిటో కూడా మనం పిల్లలకి నేరుగా చూపించవచ్చు. ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఆ యొక్క ఆనందంగా పిల్లలు పెద్దలు అందరూ కూడాను బైనాక్యులర్స్ యూజ్ చేసి చూడండి. ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ జై శ్రీరామ్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.